పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారు హింస పొందుదురు. ఉందా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, 2వ తిమోతి 3:12. 2వ తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారు హింస పొందుదురు. ఒకసారి చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారు హింస పొందుదురు. ఏమొస్తాయమ్మా? అక్కలారా, ఏమొస్తాయి? హింసలు వస్తాయి. ఎవరికి? లోకమందు కాదు, క్రీస్తునందు. నేను లోకస్తుల గురించి మాట్లాడటం లేదు. క్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో పాపాలు కడుక్కొని క్రీస్తు యేసు సంబంధులుగా జీవితాన్ని కొనసాగించిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఆయన పక్షముగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. శరీరమును, దురాశను, ఇచ్చలను సిలువ వేసిన వారి గురించి మాట్లాడుతున్నాము. నూతన సృష్టిగా మారిన వారి గురించి మాట్లాడుతున్నాము. పరమందు జీవమగల దేవుడి గ్రంథములో పేర్లు రాసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాము. నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వారు, వాక్యమును ఉదక స్నానము చేత పవిత్రపరచబడిన వారి గురించి మాట్లాడుతున్నాము. పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా నూతన స్వభావాన్ని పొందిన వారి గురించి మాట్లాడుతున్నాను. అటువంటి వారికి హింస వస్తాయి. ఏమొస్తాయి అక్క? హింస వస్తాయి. ఈ హింస అంటే ఏదైనా కావచ్చు. నీ కుటుంబ రీత్యా కావచ్చు, నీ ఉద్యోగ రీత్యా కావచ్చు, నీ వ్యాపార రీత్యా కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, నీ యొక్క ఇరుగు పొరుగు వారితో కావచ్చు. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక విధానంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవితాన్ని జీవించిన వారికి హింస వస్తాయి. ఇది వాస్తవం. అయితే ఈ సువార్త అనేకులకు అర్థం కావటం లేదు. ఈ బాధ అనేకులకు చేరువుగా ఉండటం లేదు. ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి బాధలు ఎక్కువైపోయాయి. దేవుడు నమ్ముకోండి, మీకు ఉద్యోగం వస్తుంది. దేవుడు నమ్ముకోండి, మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. దేవుడు నమ్ముకోండి, మీరు అదే పోతుంది, ఇది పోతుంది అని చెప్పడం వలన ఈ బాధ అనేకులకు అర్థం కాలేదు. ఎప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు, శరీర సంబంధమైనటువంటి వ్యాధులు, శరీర సంబంధమైనటువంటి బలహీనతలు, ఈ బాధలు ఎక్కువైపోవడం వలన ఈ అపోస్తల బాధ అనేది మరుగున పడిపోయింది. కానీ వాస్తవమైనటువంటి సమాచారం ఏమిటంటే, దేవుడు నమ్ముకుంటే మీరు అదైపోతారు, ఇదైపోతారు, మీరు అలా ఉంటారు, ఇలా ఉంటారని గ్రంథం మాట్లాడలేదు. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారికి మాత్రము ఖచ్చితంగా హింస వస్తాయి. ఈ హింసల్లో చాలా మంది నిలబడుతున్నారు, చాలా మంది వైదొలిగిపోతున్నారు, చాలా మంది అంతం వరకు నిలబడలేకపోతున్నారు. ఎబ్రీ పత్రికలో చూసాం 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తారా? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటము పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూచితే నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూడగా వారిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా ఖైదులో ఉన్న వారిని కరుణించి
మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఎవరు ఒప్పుకుంటారండి ఆస్తిని కోల్పోవడానికి? ఎవరు ఒప్పుకుంటారండి ఆస్తిని సంపాదించుకోవడానికి? దేవుని దగ్గరికి వచ్చిన వారిని చాలా మంది చూశాను, కానీ ఆస్తిని పోగొట్టుకునే వారిని, ఆస్తిని కోల్పోయే వారి పరిస్థితి ఎవరు? ఒక విధముగా చూచితే శ్రమంతో కూడినటువంటి గొప్ప పోరాటం, ఒక విధముగా చూచితే నిందలు, హింసలు, ఉపద్రవములు, మరో విధంగా చూస్తే ఖైదీలో ఉన్న వారిని కరుణిస్తున్నారు. అంటే ఖైదీలో ఉన్న వారి సైతము నేను కూడా ఖైదీలోనికి వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా ఉన్నానని ఇష్టపడుతూ ఉన్నారు. మరో విధంలో, మరో కోణంలో చూస్తే తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంతో అంగీకరిస్తున్నారంట. మీరు చెప్పండి, ఆస్తులన్నీ పోయిన తర్వాత శ్రమలు, హింసలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోయిన తర్వాత ఒక మనిషి ముందుకి కొనసాగుతాడా, వెనక్కి తిరిగిపోవడానికి ఇష్టపడతాడా? చెప్పండి అమ్మా. వెనక్కి తిరిగిపోవడానికి. ఎందుకు? హింసలు ఎవరికి నచ్చవు కదా. శ్రమలు ఎవరికండి నచ్చుతాయి? హింసలు ఎవరికి నచ్చుతాయండి? ఉపద్రవాలు ఎవరికి నచ్చుతాయండి? ఆస్తిని ఎవరండి కోల్పోతారు? ఖైదీలో ఉండేటువంటి పరిస్థితి ఎందుకండి? ఎలాగో ఒకలాగా ఎక్కడ ఉండిపోతూ లోకంలో వెళ్ళిపోతే ఇవేమీ ఉండవు కదా. అందుకే చెప్తూ ఉన్నాడు, సంతోషంగా ఒప్పుకుంటుంది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి చాలా అవసరము. విశ్వాస జీవితంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. అయితే ఇటువంటి మనుషులకు ఓర్మి చాలా అవసరము. అంటే ఓపిక. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి తన జీవితంలో ముందుకు కొనసాగించడానికి ఇష్టపడడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ద్వారా ఎబ్రీ క్రైస్తవులకు దేవుడి గ్రంథాన్ని వ్రాయించి వారిని ఆత్మీయమైనటువంటి స్థాయిలో బలపరచడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఖైదీలో ఉన్న వారిని కరుణిస్తూ ఉన్నారు. శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటము, నిందలు, శ్రమలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి ముందుకు కొనసాగించబడడానికి ఓర్పు చాలా అవసరము. ఎందుకో తెలుసా? మన ముందు ఒక బహుమానం ఉన్నది, మన ముందు ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెం ఎదుట ఆ బహుమానాన్ని పొందుకోవడానికి విశ్వాసి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించడానికి, హింసలు, ఉపద్రవములు అనుభవించడానికి, ఒక క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగించడానికి ఇష్టపడాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో నుంచి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారికి ఓరిమి లేదు, బహుమానం ఉన్నదని వారికి తెలియవలసినటువంటి అవసరం లేరు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు. నువ్వు వెనుక తీసిన వ్యక్తివైతే ఏం చేశారంట? వెనుకకు అంటే వెనుక అడిగేసేశారు. కారణము శ్రమలు, హింసలు, ఉపద్రవములు ఎక్కువైపోయాయి. కాలము బహు కొద్దిగా ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో ఒక విశ్వాసికి ఓర్మి చాలా అవసరము. అయితే ఈ ఎవ్రీ క్రైస్తవుడి యొక్క పరిస్థితి మనం చూస్తే శ్రమలు, ఉపద్రవములు, హింసలు ఎక్కువైపోయినప్పటికీ, చెరసాలలో వేయబడినప్పటికీ, ఆస్తులంతా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక విశ్వాసి తన జీవితంలో ముందుకు వెళ్తాడా, వెనక్కి వెళ్తాడా? చెప్పండి అమ్మా. ముందుకు వెళ్తాడా, వెనక్కి వెళ్తాడా? అందుకే ఎవడైతే వెనక్కి వెళ్తాడో వాడి యందు నా ఆత్మ సంతోషం. ఎవరికి సంతోషం లేదు? దేవునికి సంతోషం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఉద్ధరించడానికి లోకంలోకి వెళ్ళిపోయావు. నువ్వు అనుకుంటున్నావు
కానీ గ్రంథం చెప్తూ ఉంది ఇది శరీర సంబంధమైనటువంటి బోధ కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి బోధ. ఇది ఉద్యోగాలకి, వ్యాపారాలకి, జబ్బులకి, జ్వరాలకి సంబంధించినటువంటి బోధ కాదు. నీ ఆత్మ నీ శరీరంలో ఉంది, నీ శరీరం భూమి మీద ఉంది. ఈ భూమి మీద దేవుడు తన కోరికలో తన స్వరూపంలో నరుడు నిర్మించాడు. ఆ నరుడు ఈ భూమి మీద జీవితాన్ని జీవించి విశ్వాసంలో ముందుకు కొనసాగించబడడానికి సద్భక్తిగా బ్రతుకును ఉద్దేశించాలి. అటువంటి వారికి ఖచ్చితంగా హింసలు వస్తాయి. ఈ హింసలు, ఈ ఉపద్రవాలు నీ ముందు ఎదురుగా సవాలుగా నిలబడినప్పుడు నీ విశ్వాస జీవితం ఎటువైపు ముందుకు వెళ్తావా, వెనక్కి వెళ్తావా? మీరైతే నా దగ్గర తెలివితేటలు చూపించద్దు. మీరైతే చెప్పండి అమ్మా. సమాధానం రాలేదు. రక్షించుకున్నట్టుగా విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకున్న వ్యక్తి ముందుకు కొనసాగుతాడు, నశించిపోయిన వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతాడు. నువ్వు నశించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, రక్షించబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీ ముందు అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురుగా నిలబడ్డాయి. శ్రమలు, హింసలు, పరువులు, బాధలు, ఉపద్రవములు. ఖైదులో ఉన్న వారిలో నిన్ను కూడా వేస్తూ ఉన్నారు. ఒక విధంగా చూస్తే నీ ఆస్తిని కోల్పోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగడు. వెంటనే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ఏంటి వెంటనే ఏం గుర్తొస్తుంది? లోకము, లోకము, లోకము. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచును. ఈ లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమము, ఇది తండ్రి వలన పుట్టినవి కావు. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవుడికి శత్రువు. అంటే దేవుడితో శత్రుత్వాన్ని కొనసాగించడానికి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు బాగా ఉన్నాడు, శ్రమంతో కూడినటువంటి గొప్ప పోరాటం పోరాడాడు, నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎదురుగా నీ ముందు సవాలుగా నిలబడేటప్పుడు ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ఆత్మను రక్షించుకునేటువంటి పరిస్థితుల్లో లేకుండా, ఆత్మకు సంతోషం లేకుండా లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూస్తారా? కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు. ఇటువంటి పరిస్థితులు ఎక్కువయ్యేటప్పుడు ఒక వ్యక్తి ఏమవుతున్నాడంట? సమాజంగా కూడుట మానేశాడు. మానేశాడా? కారణము శ్రమలో, కారణము బాధలు, కారణము హింసలు, కారణము ఆస్తిని కోల్పోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఎవడు ఇష్టపడతాడండి ఆస్తిని కోల్పోవడానికి? ఎవడండి క్రీస్తు యేసు కోసం ఖైదులో ఎవడండి వేయబడడానికి ఇష్టపడతాడు? పోలీస్ స్టేషన్కి ఎవరైనా వెళ్తారా క్రీస్తు యేసు కోసము? ఎవరైనా ఆస్తిని కోల్పోతాడా క్రీస్తు యేసు కోసము? ఇటువంటి పరిస్థితులను ఉద్దేశించి ఎబ్రీ గ్రంథకర్తగా రాస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు అంట కొందరు సమాజంగా కూడుకునుట మానేశారు. అమ్మా ఎందుకమ్మా రావట్లేదు? బ్రదరు శ్రమలు ఎక్కువైపోయాయండి. అమ్మా ఎందుకమ్మా మొన్నటి వరకు వచ్చేవాడివే కదా, నిందలు, అవమానాలు, బాధలు ఎదుర్కొనేటువంటి వ్యక్తివే కదా, ఎందుకు రావటం లేదు? బ్రదర్ ఇవి నేను పట్టుకోలేకపోతున్నాను, ఇవి నేను భరించుకోలేకపోతూ ఉన్నాను. కానీ గ్రంథం చెబుతూ ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారికి హింస వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి తన జీవితమును ముందుకు కొనసాగాలి, కానీ వెనుకకు తీయడానికి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. వీళ్ళేం చేశారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోయి సమాజముగా కూడుట మానుకున్నారు. సమాజముగా కూడుట అంటే సంఘంగా కూడుకోవటం మానేశారు. అది ఒక గొప్పలా ఫీల్ అయిపోతారు. నా ఎదురుగా మానేసినాడు గొప్పగా ఫీల్ అయిపోయి ఈ పళ్ళు తీసి పెట్టుకుని నడుపుతారు.
అంటే దేవుడి ఆత్మకు సంతోషం లేదని సంగతి తెలియనటువంటి పరిస్థితి. క్రీస్తు యేసులో బ్రతుకును ఉద్దేశించిన వారికి హింస వస్తాయి అని తెలుసుకోలేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం కావాలి? ఉద్యోగము, వ్యాపారము, ఐశ్వర్యము, బాధ, రోగము, వ్యాధి, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి బాధలకు అలవాటు పడిపోయి ఈ అపోస్తుల బాధ మరుగున పడిపోయింది కనుక ఈరోజు చాలా మంది శ్రమలు అనుభవించడానికి ఇష్టపడటం లేదు. ఇష్టపడుతున్నారా? ఒక జ్వరం రాని వెంటనే ఫోన్ రాదు. ఎప్పుడు జ్వరాలే, ఎప్పుడు జబ్బులే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు బాధలే. మొన్న ఎవడో అన్నాడు, అక్కడ బుర్ర తక్కువడు ప్రవీణ్ కుమార్ వచ్చిన నుంచి ఎక్కువ శ్రమలు ఎక్కువైపోయి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి ఏమొస్తాయి? హింసలు. అందుకే దేవుని సన్నిధిలో అనాలోచనగా పళ్ళుకుంటే కొన్ని నోటిని ఎలా పడితే అలా మాట్లాడకు. వాక్యం తెలిస్తే తెలిసినట్టుగా ఉండు, తెలియకపోతే తెలియనట్టుగా ఉండు. కానీ గ్రంథం మాత్రం చెబుతుంది క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి హింస వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో నీకు ముందుగా సవాలుగా నిలబడేటప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతావా, వెనుక్కి వెళ్ళిపోతావా? ఒకవేళ వెనుక్కి వెళ్ళిపోతే నువ్వు రక్షించబడినటువంటి స్థితిలో లేవు, నశించబడినటువంటి స్థితిలో ఉన్నావు. దేవుడి ఆత్మకు నీ వలన సంతోషం లేదు. ఎవరికంటే సంతోషం లేదు? సంతోషం లేదు. నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో. ఏం సాధిస్తావు అక్కడికి వెళ్ళి? ఏం సాధిస్తావు అక్కడికి వెళ్ళి? నువ్వు నాశనంలో ఉన్నావు, నువ్వు రక్షించబడినటువంటి స్థితిలో లేవనే సంగతి నీకు అర్థమవుతుందా? క్రీస్తు యేసునందు పాపములు రక్తములో పడుకొని సంఘములో చేర్చబడి ఇదిగో నూతన సృష్టిగా మారి ఇదిగో శరీరమును దురాశంలో సిలివేసిన వాడికి హింస వస్తాయనే సంగతి నీకు తెలుసా? పిచ్చివాగుడు మాట్లాడుతారు, పిచ్చివాగుడు. జాగ్రత్త. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాడికి ఏమొస్తాయి? హింసలు వస్తాయి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చూసాం. 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఒకసారి వెలిగింపబడి క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు కడుక్కున్నా ఒక్కసారి పరలోక సంబంధమైనటువంటి వరాలను. ఏంటి పరలోక సంబంధమైనటువంటి వరాలు? దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, నిత్య జీవము నీకు ఉంది. క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనేటువంటి సంఘములో ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా ఉండే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వెలిగించబడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? కారణము శ్రమలు ఎక్కువైపోయి బ్రదర్. ఏవి ఎక్కువైపోయావమ్మా? శ్రమలు. ఏటో మాకు అంటింది అంటకుంటుంది, ముట్టింది ముట్టకుంటుంది, మొక్క వారం వారం దొరకట్లేదు, బీరువాలో డబ్బులు కట్ట మీద కట్ట పోగేయడం లేదు, ఇస్త్రీ చేసిన బట్ట మార్చి వేరొకటి తొడగడం లేదు, 10,000 రూపాయల చీర అక్కడ పెట్టేసి ఇంకొక చీర కొట్టడం లేదు. ఏం బాగుపడ్డా? నీకు ఏం తెలిసింది బాధ? నువ్వు బాధ తెలిసిన వాడైతే నువ్వు నశించబడినటువంటి స్థితిలో ఉండవు, రక్షించబడినటువంటి స్థితిలో ఉంటావు. దేవుని ఆత్మకు సంతోషం కలిగి చేస్తావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించింది. అందుకే వీళ్ళు ఏమవుతున్నారంట? ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైనటువంటి శక్తుల యొక్క ప్రభావమును తప్పిపోయిన వారు దేవుని కుమారుణ్ణి బాహ్యాటముగా సిలువ వేస్తున్నారంట. ఎవరిని వేస్తున్నారండి? దేవుని కుమారుని అవమానపరుస్తున్నావు. ఏమక్క ఇక్కడికి వచ్చావు? అక్కడ కష్టాలు ఎక్కువైపోయాయి. ఇక్కడ ముర్రాటిచ్చేస్తే అబ్బా కట్ట మీద కట్ట దోస్తా, చీర మీద చీర గడత. ఇటువంటి వారంట యేసుక్రీస్తును బాహ్యాటముగా సిలువ వేస్తున్నారు. వారు తెలియక వేశారు, ఇప్పుడు నువ్వు ఎలా వేస్తున్నావు? తెలిసి వేస్తున్నావు. ఇటువంటి వారిని అంట నూతన పరచుట అసాధ్యము. నూతన పరచుట అసాధ్యము. ముద్దరించితే ముద్దలు పిలిపిస్తే సమ్మిటి దెబ్బలు పడకపోతే అబ్బబ్బ కుదరదు. సమ్మిటి దెబ్బలు పడవలసిందే.
ఒకసారి వెలిగించబడ్డావా? వెలిగించబడ్డాను. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు పడుకున్నావా? పాపాలు పడుకున్నావు. పాపాలు పడుకున్న తర్వాత పరిశుద్ధాత్మను గురించిన ద్వారా నూతన స్వభావం కలిగి జీవిస్తున్నావా? జీవిస్తున్నావు. మరింత లోకంలోనికి వెళ్ళిపోయావు. శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని నేను సహించలేకపోతున్నాను. ఆస్తులు కోల్పోతున్నాయి, తల్లిదండ్రులు కోల్పోతున్నాను, అన్నదమ్ములు కోల్పోతున్నాను, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎక్కువైపోతున్నాయి బ్రదర్. ఇటువంటి పరిస్థితుల్లో నేను ముందుకి కొనసాగలేదు కనుకనే నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? లోకంలోనికి వెళ్ళిపోయాను. ఇటువంటి వారంట దేవుని కుమారుని బాహ్యాటముగా సిలివేసిన వారు ఉన్నారా? జావాం స్థానిక క్రీస్తు సంఘంలో వెనుకకు వెళ్ళిపోయిన వారు రక్షించబడిన స్థితిలో ఉన్నారా? నశించిపోయిన స్థితిలో ఉన్నారా? చెప్పండి. రక్షించబడిన స్థితిలో ఉన్నారా? నశించిపోయిన స్థితిలో ఉన్నారా? మీరు కాదు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆత్మకు సంతోషం ఉందా? ఆత్మకు సంతోషం లేదా? దేవుని కుమారుని బాహ్యాటంగా సిలువ వేస్తున్నారా? ఇటువంటి వారిని నూతన పరచుట అసాధ్యం. కానీ గ్రంథం మాట్లాడుతుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి హింసలు వస్తాయి. కనుక భక్తి అంటే ఏంటో తెలియాలి. ఒకసారి అందరం అండి, భక్తి అంటే ఏంటో తెలిస్తే విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతాం. భక్తి అంటే, సద్భక్తి అంటే ఏంటో తెలియకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. యాకోబు పత్రిక 1:26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాడి భక్తి భక్తి అంటే నీకు అర్థం అవ్వాలి. అప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏది భక్తి కాదు? ఏది భక్తి? నోటికి కళ్ళెము పెట్టుకొనక ఏది వచ్చితే అది మాట్లాడటము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము. అంటే నోటికి కళ్ళెము లేదు, అద్దు ఆపు లేదు. ఇటువంటి వాడు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేడు. అటువంటి వాడిని గురించి గ్రంథం సెలవిస్తూ ఉంది. అటువంటి వాడు చేసినటువంటి భక్తి వ్యర్థమైనటువంటి భక్తి. కనుక నోటికి కళ్ళెము చాలా అవసరం. నీ నోటిని కాల్చుకోవడం చాలా అవసరం. దేవుని సన్నిధిలో నీ మాటలు కొద్దిగా ఉండడం చాలా అవసరము. అది చాలా ప్రాముఖ్యము. అది నీ భక్తికి కావలసినటువంటి విశ్వాస జీవితంలో నీకు ముందుకు కొనసాగించడానికి నీకు ఒక ఆయుధంగా పనిచేస్తూ ఉంది. చాలా మంది నోటికి కళ్ళెం పెట్టుకోవటం లేదు. వెంటనే మాటిసిరేడు, ఆలోచన కూడా చేయము. స్వార్థకుడు ఎందుని గూర్చి, ఏ అభిప్రాయం గూర్చి ఆలోచన ఆడాడు అనుకొని ఇంత కాసింత ఆలోచన చేయాలి. ఇటువంటి వాడు భక్తి చేస్తే అటువంటి భక్తి వ్యర్థమైనటువంటి భక్తి. రెండవదిగా, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను ఈ ఇబ్బందులు పరామర్శించుట, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను ఇహలోక మాలిన్యం. ఈ లోకము మల్యంతో కూడినది. ఈ లోకము మాయ, మాయలోకం, మాయలోకం. ఒక పాట ఉంది కదా. అంటే భక్తి చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ విషయాలు ప్రప్రథమంగా తెలియాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలనే విషయంలో, భక్తిని ప్రదర్శించే విషయంలో, దిక్కులేనటువంటి పిల్లలను, విధవరాండ్రులను ఇబ్బందులను పరామర్శించడం విషయంలో, ఇహలోక మాలిన్యములను అంటించకుండా ఈ లోకములో ఎంతో పరిశుద్ధంగా జీవితాన్ని జీవించే విషయంలో ఒక విశ్వాసి ముందుకు కొనసాగించబడవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవేవి పాటించరండి. మెయిన్ ఇవేవి పాటించరు. నోటికి కళ్ళెం పెట్టుకోరు, దిక్కులేటువంటి పిల్లలను, విధవరాండ్రులను ఇబ్బందుల్లో పరామర్శించడం తెలియదు, ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటించకుండా బ్రతకడం తెలియదు. ఏదో వస్తామంటే వస్తాం, ఏదో పోయామంటే పోతాం. ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటే నువ్వు లోకంతో స్నేహం చేయకూడదు. ఎవరు లోకంతో
సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి హింసలు వచ్చేటప్పుడు వెంటనే లోకంలోకి వెళ్ళిపోతావు. అంటే మలినాన్ని అంటించుకోవడానికి వెళ్తున్నావు. నీ నోటి నుంచి దుర్భాషలాడి క్రీస్తు ప్రభువుని బాహ్యాటముగా అవమానపరుస్తున్నావు. నీకు సద్భక్తి అంటే ఏంటో నీకు తెలియదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎలా బ్రతకడమో నీకు తెలియదు. అందుకే లోకంలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు చాలా మంది లోకంలోనికి ఈ కారణాలు తెలియకపోవడం చేతనే వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. క్రీస్తు యేసునందు శ్రమలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, హింసలు వస్తాయి. అయినప్పటికీ సరే సద్భక్తితో నేను ఉంటానని ఒక నూతన పూర్వమైనటువంటి తీర్మానం తీసుకొని ముందుకు విశ్వాస జీవితంలో కొనసాగించబడడానికి ఇష్టపడకుండా జీవితాన్ని జీవిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యమును అంటించుకుంటున్నాడు. కనుక భక్తి గురించి గ్రంథం ఇలా మాట్లాడుతూ ఉంది. ఇహలోకమైనటువంటి మాలిన్యమును అంటించుకోకూడదు. కీర్తనలు 37:21. కీర్తనలు 37:21. భక్తి అంటే భక్తిహీనత అంటే ఈ రెండింటికి తేడా తెలియాలండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చగిందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మవిక్తులు. అప్పు చేసి ఎగ్గొట్టినోడు, అప్పు చేసి ఎగ్గొట్టినోడు భక్తి పరులా భక్తిహీనుడా? భక్తిహీనుడు అప్పు చేసి ఎగ్గొట్టినోడు. దేవుని సొమ్మును కాజేసిన వారు యాజకులుగా అప్ప చెప్పవలసినది ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటించుకొని భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో కొనసాగిన వారు. ఇటువంటి వారి గురించి గ్రంథం చెబుతూ ఉంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చనియుందురు. అంటే భక్తి అంటే ఏమిటో, భక్తిహీనత అంటే ఏమిటో తెలియనటువంటి దుస్థితిలో ఈ రోజు క్రైస్తవుడు తన విశ్వాస జీవితాన్ని ముందుకి కొనసాగించుకుంటూ నోటికి కళ్ళెము పెట్టుకొనక ఇహలోకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకుంటూ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించకుండా లోకంలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక భక్తిహీనత ఈ తేడా తెలిస్తే నీవు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగించడానికి ఎంతగానో ఏర్పాటు చేయబడినటువంటి భక్తి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి జీవితాన్ని జీవించాలి. అలాగే కీర్తన గ్రంథము 50వ కీర్తన 16వ అధ్యాయంలో భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుట నీకేమి పని, నా నిబంధనలు నీ నోట రక్షించుదివి. భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. భక్తి పరులతో కాదండి. భక్తి పరులందరూ ఒక కోవలో ఉన్నారు. వాళ్ళందరూ హింసలు పొందుతున్నారు, ఆనందంగా భరిస్తూ ఉన్నారు. ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఆస్తిని విడిచిపెట్టుకుంటున్నారు. అవసరమైతే దేవుని రాజ్య వ్యాప్తిలో ఖైదీలో చెరసాలలో ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు. వీళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరి గురించి? భక్తి పరుల గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ భక్తిహీనుల గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ భక్తిహీనులతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా నిబంధన నీ నోట వచ్చించినవేమి, నా కట్టడలు వివరించుట నీకేమి పని, దిద్దుబాటుకు నీకు అసహ్యము కాదా, నీవు నా మాట వెనుకకు. ఈ భక్తిహీనులు దిద్దుబాటుకు అవకాశం ఎవరు? దిద్దుబాటు అసహ్యము. నీ కళ్ళ ముందు నీ పాపం ఏంటో కనబడుతుంది, నీ కళ్ళ ముందు నువ్వు చేస్తున్నటువంటి పాపం ఏంటో కనబడుతుంది, కానీ ఆ పాపాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంటే నీకు దిద్దుబాటు అసహ్యం. పాపము, నువ్వు చేస్తున్నటువంటి పాపాలు నీకు తెలుసు, కానీ ఆ పాపాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు. సేవకుడు బోధిస్తూ ఉన్నాడు, మారు మనస్సు పొంది మరలా ఆ నూతన క్రియ చెయ్యము. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున వంచబడి ఉన్నది, మంచి ఫలములు పొలంపడి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేస్తాడని బోధించినప్పటికీ సరే దిద్దుబాటుకి అవకాశం ఇవ్వడం లేదు, త్రోసివేస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? ఇహలోకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకుంటున్నావు. ఆయన భక్తిహీనులతో నేరుగా మాట్లాడుతున్నాడు, దిద్దుబాటు నీకు అబ్బా,
బుద్ధి చెప్పితే ఎవడికో కోపం అన్నట్టుగా, బుద్ధి చెప్పితే ఎవడికో కోపం అన్నట్టుగా దిద్దుబాటు చేస్తే ఆ దిద్దుబాటు ఎలా ఉందంట? భక్తిహీనుడికి అసహ్యముగా ఉన్నది. ఏటంత గట్టికి చెప్పాలి? ఏంటి ఎక్కడ? ఊరి కవిడి దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగే ఉంది, ఇలాగే చెప్పాలి. మరి ఇంజక్షన్లు, మాత్రలు, నొప్పులు, మరి వీటి గురించి ప్రార్థన ఇవి లేవు. మరి దేనికి ఉంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి హింసలు వస్తాయి. ఇది అపొస్తలుల బాధ. ఈ బాధే ప్రామాణికము. కనుక ఈ బాధకు అటు కానీ ఇటు కానీ మార్చడానికి నాకు కానీ పరలోకంలో ఉండి వచ్చినటువంటి దేవదూతకు కానీ అవకాశం లేదు. అంటే చాలా మంది ఈ బాధ అసహించుకొని దిద్దుబాటుకు లోబట్టం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇహలోకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకొని నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తిహీనతలో కొనసాగడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దిద్దుబాటును అనుసరించి నడుచుకొని ప్రవర్తన దిద్దుకొని జీవము గల దేవుని సంఘములు పరిశుద్ధతతోను, భక్తితోను, నీతితోను, యథార్థతతోను క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ మనస్సును సంపాదించుకొని దేవ సభల ముందు పాలువారు అవడానికి ఇష్టపడటం లేదు. దిద్దుబాటు అసహ్యంగా ఉంది. ఒక వ్యక్తికి అలా చెబితే చుట్టాలు ఉంది, ఎదురుగా చూశాను, వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇదేంటి నీ ఆరాధన? దేవుడికి అంగీకరమైనటువంటి ఆరాధన. చెప్తే చెప్పుకోబోయ్, ఈ మాటలు చెప్పబోయ్ అంటే దిద్దుబాటు ఎలా కనిపిస్తుంది? అసహ్యంగా కనిపిస్తూ ఉంది. ఎవరికి? భక్తిహీనుడికి. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు ఇటువంటి జీవితాన్ని జీవించరు, నోటికి కళ్ళెం పెట్టుకుంటారు, ఏకమైన మాలిన్యాన్ని అంటించుకోరు. భక్తిహీనులు అంటే మరి ఆ కింద వచ్చిన చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యం కాదు, నీవు ఉన్న మాట వేణుకు నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీపించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదువు. అబ్బా, ఎవరితో సాంగత్యము? ఎవరితో? దొంగలతో, వ్యభిచారులతో. ఎవరు? భక్తిహీనులు. దొంగలతో సాంగత్యం, దిద్దుబాటు ఇష్టం పడని లేనివారు, వ్యభిచారులతో సాంగత్యం, భక్తిహీనుడు. కనుక ఒక విశ్వాసి క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగించబడాలి అంటే భక్తి అంటే ఏమిటో, భక్తిహీనత అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలియాలి. భక్తి అంటే క్రీస్తు యేసునందు సద్భక్తి, భక్తిహీనత అంటే లోకంతో మాలిన్యం అంటించుకునే భక్తిహీనత. ఎక్కువ ఎవరితో సహవాసం అంట? దొంగలతో, వ్యభిచారులతో. అందుకే చెప్తున్నా, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారంతో నీవు కీడు చేయవల్లి నోరు చూపిస్తున్నది, నీ నాలుక కపటమునకు. ఎప్పుడు కీడుని తలపెట్టడానికే. నాలుకంట, నోరంట తాండ్రమని ఎదురు చూస్తూ ఉంది. ఎవరికి? భక్తిహీనుడు. వారి సాంగత్యం మంచిది కాదు, వాడి నడవడిక మంచిది కాదు, వాడి ప్రవర్తన మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, బుద్ధి మంచిది కాదు, నడవడిక మంచిది కాదు. హృదయము చెడిపోయినటువంటి హృదయము కలిగి ఇహలోకాన్ని మాలిన్యాన్ని అంటించుకొని నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇటువంటి వారు శ్రమల్లో ఉంటారా? ఇటువంటి వాళ్ళు పెట్టండి. ఎవరుంటారు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారు హింసలు పొందడానికి ముందుకు వస్తారు. ఇటువంటి వాళ్ళు ఉండరు. ఇటువంటి వాళ్ళకి ఏం కావాలి? లోకం కావాలి. అంటే ఇవన్నీ సంఘంలోకి వచ్చేసరికి శ్రమలు, ఇరుకులు, బాధలు ఎక్కువైపోయాయి. కాబట్టి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? లోకంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఒక మొర్రాట ఇచ్చేస్తే ఒక మొర్రాటతో మొత్తం బీరువులు కట్టక మీద కట్ట, చీర మీద చీర, పొలం మీద పొలము, ఇల్లు మీద ఇల్లు, డాబా మీద డాబా. ఇటువంటి బాధ క్రీస్తు ప్రభు చేయలేదు. ఇటువంటి బాధ అపోస్తులు ఎక్కడా చేయలేదు. అపోస్తులు గాని, క్రీస్తు ప్రభువు గాని, పరిశుద్ధాత్మ గాని ఒకే ఒక బాధ చేశాడు. ఏంటో బాధ తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించితే నీకేమొస్తాయి? హింస వస్తాయి. నీకు వచ్చాయా? ఎన్నో అనుభవించామండి. సేవకులైనంత మాత్రం మాకేవి లేవనుకోద్దు. మాకే బోల్డ్ రుగ్మతలు, బోల్డ్ రోగాలు, బోల్డ్ వ్యాధులు, బోల్డ్ హాస్పిటల్కి వచ్చాను. ఒకవేళ అవే పోవాలనుకుంటే మీకన్నా నేనే బాగుండాలి.
ఎందుకంటే ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి. మాకే బోల్డ్ కష్టాలు, బోల్డ్ శ్రమలు. కనుక ఇది బాధ అనేది అది అబద్ధము. రెండవదిగా కీర్తనల గ్రంథము ఆపద మొక్కులు మొక్కేవాడు ఇది భక్తి కాదంట. ఆపద మొక్కులు అంటే కష్టం వస్తే, ఏదైనా వ్యాధి వస్తే, ఏదైనా బాధ వస్తే ఆపద మొక్కులు మొక్కేవారు చాలా మంది ఉన్నారు. ఇది నిజమైనటువంటి భక్తి కాదు. కీర్తనలు 78:34 అందరూ తీసుకున్నాయన్నమాట. వారిని సంహరించినప్పుడు వారు ఆయన వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆయన సంహరించినప్పుడు అంతా అయిపోయిన సంతలో మధ్యలో వచ్చినట్టు ఉంది వ్యాపారం. దేవుడు ఆ ప్రజలను సంహరిస్తున్నాడు. అప్పటికే వచ్చింది ఎంతవరకు? ఇహలోక మాలిన్యము, వ్యభిచారులతో సాంగత్యము, దొంగలతో సహవాసము, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటించుకొని ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఎప్పుడైతే ఇరుకు వచ్చిందో అప్పుడు దేవుని దగ్గరికి రావడం. అయ్యా శ్రమలు ఎక్కువైపోతున్నాయి బాబోయ్, ఈ శ్రమల్ని తట్టుకోలేకపోతున్నాను. ముందేమైంది ఈ బుద్ధి? తర్వాత దేవుని దగ్గరికి వచ్చారంట. శ్రమలు, ఇరుకులు, శ్రమస్సులు ఎక్కువైపోయినప్పుడు ఆపద మొక్కులు మొక్కుతాం. ఆపద మొక్కులు వాడ అనంత లోకాలకు ఏదో పాట ఉంది కదా, ఆకాశరాజుకు అల్లుడు వైద్యువి రావాలని ఏదో ఆపద మొక్కులు మొక్కడానికి వెళ్తారు దేవుడి దగ్గరికి. ఇటువంటి ఆపద మొక్కులు మొక్కినటువంటి వాడంట భక్తిపరుడు కాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగనే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? వారి పక్కన శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలుసా? హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిలాడుకుంటున్నారు. దేవుడు తనకు ఆశ్రయ దొరకమని, మహోన్నతుడైన దేవుడు తమ కొరకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధన వారు స్థిరంగా లేదు. ఆపద మొక్కులు మొక్కినంత మాత్రాన స్థిరంగా ఉందా? స్థిరంగా ఒక అర్ధ గంట సేపు, 30 గంట ఒక దగ్గర కూర్చోలేవు. ఇటు అటు, అటు ఇటు, ఇటు అటు. ఇవి ఆపద మొక్కులు. ఎవరిని ఉద్ధరించడానికి కాదు ఇవి. ఆపద మొక్కులు మొక్కుతున్నారు. నీవే నాకు రక్షణ, నా విమోచకుడు నీవే, నన్ను బ్రతికించిన వాడు నీవే, గాయపరిచిన వాడు నీవే, స్వస్థపరిచిన వాడు నీవే, నీవే ఏదైనా చేయగలవని హింసలు, ఉపద్రవములు ఎక్కువైపోయినప్పుడు దేవుని దగ్గరికి ఆపద మొక్కులు మొక్కినటువంటి వ్యక్తి వాడి మనస్సు స్థిరంగా లేదు. అంటే స్థిరంగా లేనివాడు అటేనే వెళ్తాడు. కొన్ని రోజులు పోనీ ఎలా ఉంటుంది తెలుసా? ఏటకన్నా అక్కడికి వెళ్ళి నాకు దినం తీరలేదు, మళ్ళీ ఎవరు కావాలి? మరలా ఈ గారు కావాలి, మరలా పాస్ట్ గారు కావాలి. ఏంటి మొక్కులు? ఆపద మొక్కులు. ఇటువంటి మొక్కులు మొక్కితే నీ భక్తి నిజమైనటువంటి భక్తి కాదు, ఆ భక్తి వ్యర్థమైనటువంటి భక్తి. అంత అయిపోయిన తర్వాత పోలీసులు ఇచ్చినట్టుగా పరిస్థితులు అంతా చేజారిపోయిన తర్వాత ఆఖరికి ఎవరు గుర్తొస్తారు తెలుసా? దేవుడు గుర్తొస్తాడు. దేవునికి నరులకు మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ప్రభువు గుర్తొస్తాడు. తర్వాత సంఘంలో ఉండేటువంటి సేవకుడు గుర్తొస్తాడు. పలానా అయ్యగారిని తెచ్చి ప్రార్థన చేయండి. ఇవేంటి ఈ మొక్కు? ఆపద మొక్కులు. ఈ ఆపద మొక్కులు మొక్కినటువంటి భక్తి నిజమైన భక్తి, భక్తిహీనత. ఇలా ఉన్నారు ఆపద మొక్కులు మొక్కిన వాడు. మా ఊళ్ళో మన వారాలు అయ్యాయి. ఆపదంతా స్థిరంగా ఉండదు. అవసరమైతే అక్కడికి వెళ్ళి మొక్కుతారు. తర్వాత అక్కడ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత దేవుడు అంటున్నారు, ఇటువంటి వారు నాకు అవసరం లేదు. ఎటువంటి అవసరం అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించిన వారు, హింస పొందిన వారు నాకు, అటువంటి వారు నాకు కావాలి. అంటే చెప్పాలంటే దిద్దుబాటును ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీవు చెబుతూ ఉన్నాను, ఇటువంటి త్రాగుబోతులు దేవుడి రాజ్యానికి వారసులు కారని. ప్రేమిస్తున్నావా? దాటుకుని వెళ్ళిపోతున్నావా? చెప్పండి. ఒరే బాబా, సొట్ట పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఆరాధన చేసేదానికన్నా అది ఇది రెండో మాని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలని అంటే
దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడా, దిద్దుబాటును ప్రేమిస్తున్నాడా? ఇటువంటి వాడు భక్తిపరుడా, భక్తిహీనుడా? భక్తిహీనుడు. వ్యభిచారులతో సాంగత్యం, దొంగలతో సహవాసం, మనస్సు నిలకడగా లేకుండా ఏదో ఆపద వచ్చేటప్పుడు అమాంతంగా దేవుని దగ్గర పడిపోవడము. ఆ బుద్ధి ఏదో ముందుండాలి, ఆ ముందు చూపేది ముందుండాలి. చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. నా మాటలు నేను ముగిస్తుంటాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. మొదటి వచనం చదువుతారా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. మనము యెహోవా యొద్దకు మరలదము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టును, ఆయన మనల్ని బాగు చేయను. ఇదేంటి? ఆపద మొక్కలు. అంత అయిపోయిన తర్వాత దేవుడు శిక్షించినప్పుడు, నిన్ను త్రాసులో పెట్టి చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దేవుడు బాధించినప్పుడు ఆపద మొక్కలు మొక్కుతున్నాడు దేవుడికి. ఒక విధంగా చెప్పాలంటే దేవుడిని పొగుడుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చెప్తాను కదా, స్వస్థపరచును, ఆయనే మనం కొట్టును, ఆయనే మనం ఒరే ఎంత బతుగా నువ్వు కొట్టినవాడే, తిప్పినవాడే, ఏదో వాడితో కాపురం చేసుకో, ఏదో జీవితాన్ని ఏదో కొనసాగించుకొని మాటలు మనం వింటాం కదా. అంటే దేవుడు శిక్షించినప్పుడు మనుషులకు వచ్చినటువంటి మాటలు ఇవి. మన కొడతాడు, మన పెంచుతాడు, మన పోషిస్తాడు, ఏదైనా ఆయన ఇష్టము. ఈ బుద్ధి ముందుండేటప్పుడు, శిక్షించకపోయినప్పటికి ముందుండేటప్పుడు ఉంటే ఎంతో బాగుండేది. అయినప్పటికీ సరే మనసు స్థిరంగా లేదంట వాళ్ళది. ఆపద మొక్కలు మొక్కుతున్నారు. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినము ఆయన మళ్ళా స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుంది రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయన అనుసరించింది రండి. ఉదయం తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోయినట్లు, ప్రాతకాలమునందు పండు ఆరిపోయినట్లు నీ భక్తి ఏమైందట? భక్తి అంతవరకు లేదు, మధ్యలో వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో, దేవుడు శిక్షించవలసినటువంటి పరిస్థితుల్లో ఆపద మొక్కలు మొక్కుతాం. నీవే నాకు దిక్కు, నీవే నాకు అండ. ఊళ్ళో ఇప్పుడు రాలేదు కానీ సాయిబులు వస్తారు కదండి, పొగుడుతారు కదా. నీ ఇల్లు, నీ పాడి దేవుడిని పొగుడుతాడు. అప్పుడు లాభం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను శిక్షించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను శిక్షించక మునిపే, ఆయన నిన్ను గద్దించక మునిపే నువ్వు దిద్దుబాటును ప్రేమించాలి. నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. యెహోవాకు మాలిన్యాన్ని అంటించుకోకూడదు. వ్యభిచారులతో, దొంగలతో సహవాసం చేయకూడదు. ఇదిగో నీ భక్తి ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. నీ భక్తి అది నిలకడగా ఉంటూ ఏం చేయాలో తెలుసా? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తారా? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టిగే ప్రయోజనము కానీ దైవ భక్తి ఇప్పుడు జీవ విషయములోను, రాబో జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఎప్పుడండి ఈ భక్తి? నీ దినచర్యగా ఉండాలి. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి దేవ భక్తి విషయంలో సాధకము చేసుకోవాలి. ఎప్పుడు ప్రాక్టీస్? అవునండి, ఎప్పుడో యుద్ధం వస్తుందని కూడా అప్పటికప్పుడు కత్తి చేస్తామా? రోజు కత్తిని సాన పెడతామా? అంతే కదా. కానీ దైవ భక్తి విషయంలో నువ్వేం చెయ్యాలి?
సాధకం చేసుకోవాలి. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ఈ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ ప్రయోజనమే, రాబో జీవ విషయంలోనూ నీకు ప్రయోజనమే. కనుక దైవ భక్తి విషయంలో నువ్వు అలక్ష్యముగా ఉండడానికి ప్రయత్నం చేయకు. దైవ భక్తి విషయంలో నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేయు. దైవ భక్తి విషయంలో దిద్దుబాట్లు ప్రేమించడానికి ఇష్టపడు. దైవ భక్తి విషయంలో ఇహలోకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయు. దైవ భక్తి విషయంలో నీ నోటికి కళ్ళెం పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయు. దైవ భక్తి విషయంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించడానికి ఇష్టపడు. అవునండి, ఇటువంటి సాధకము చేస్తే, ఇటువంటి జీవితాన్ని జీవిస్తే ఒక వ్యక్తికి హింసలు వస్తాయా? రావా? ఖచ్చితంగా వస్తాయి. దైవ భక్తి విషయంలో ఇలా ఉండేవారికి ఖచ్చితంగా హింసలు వస్తాయి. ఇటువంటి హింసలు వచ్చినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వెనుకకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కాదు, కానీ ముందుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితుల్లో నీవు ఉండాలి. ముగించేయాలా చెప్పమంటారు? మా మాయగారు ఏదో ఇది చెప్తామన్నారు, కానీ ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నించాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికును సంపాదించుకుంటూ. దేని సంపాదించుకోవాలంటే ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయాసపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దైవ భక్తి విషయంలో సాధకము చేసుకొని వీటిని సంపాదించుకునే ప్రయత్నంలో నేను ఉండాలి. అది చాలా ప్రయోజనకరం. అది చాలా నీకు మేలు. కనుక క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారు వీటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇల్లు మీద ఇల్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్థలం మీద స్థలం కొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దైవ భక్తి విషయంలో వీటిని సాధకం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. దిద్దుబాటును ప్రేమించడానికి ప్రయత్నం చేయరు. చెప్తూ ఉన్నాడు, దైవజనుడా, వీటన్నిటిని విసర్జించి నీతికి, భక్తికి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసం చేయాలి. మార్కు సువార్తలో 10వ అధ్యాయములో, మార్కు సువార్త 10వ అధ్యాయము ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు, ఏంటండి ఇహమందు? ఇది లేకుండా జీవితం లేదు. దేవుడు ఒక ప్యాకేజీని ఇచ్చాడు నీ కోసము. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో పాటు ఈ హింస కూడా ఒక భాగము. పేతురు అడుగుతున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు వీటన్నిటిని విడిచిపెట్టి వస్తున్నాం. అయితే మాకు ఏంటి లాభమని పేతురు అడుగుతున్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఇట్లా నేను నా మిత్రం ఇప్పుడు ఇహమందు హింసతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవన పొందాలని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హింసలు ఉన్నాయి లేవా? తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు, బాగా ఉంది. అన్నదమ్ములు విడిచిపెట్టమన్నాడు, బాగా ఉంది. తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు, బాగా ఉంది. ఎందుకు విడిచిపెట్టమన్నాడు? ఎందుకు విడిచిపెట్టమన్నాడు దావీదు? మీ తల్లిదండ్రులు అన్నీ అనుకో, నువ్వు క్రైస్తవుడు అనుకో, నీ పోరాటం ఏమవుతా? మీ అక్క చెల్లెలు అన్నీ అనుకో, నువ్వు క్రైస్తవుడు అనుకో, వారిని బట్టి లోకంలోకి వెళ్ళిపోతావా? క్రీస్తు యేసునందు సద్భక్తితో హింసను అనుభవించడానికి ప్రయత్నం చేస్తావా?
అర్థమైందా? దేనికి వదలమన్నాడు? మీ తల్లిదండ్రులు అన్యులైతే, మీ తల్లిదండ్రులు దైవభక్తి విషయంలో సాధకము చేసుకోకపోతే, మీ తల్లిదండ్రులు వీటిని సంపాదించుకోకపోతే, మీ తల్లిదండ్రులు వీటి యందు నిలకడగా ఉండకపోతే, వారిని విడిచిపెట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకడానికి రావాలి నువ్వు. అందుకే వాటి నా కోసము వాటిని అందరినీ నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టుకొని రావాలి. అయితే ఏంటి ప్రయోజనము? హింసలు వస్తాయి. అంటే హింసలో లేకుండా నిత్య జీవము లేదు. అందుకే ధనవంతుడు ఒకడు వచ్చి, అయ్యా నిత్య జీవమును సంపాదించుకోవడానికి, నిత్య జీవనం వారసుని అవడానికి నేనేమి చెయ్యాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ ఆస్తి నమ్మి పేదలకి ఇమ్ము. ఆ ఆస్తిపరుడు మిక్కిలి వ్యసనపరుడు ఏమైపోయాడంటే మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈ అపోస్తులు మాత్రము ఆస్తిని కోల్పోవడానికి, తల్లిదండ్రులు కోల్పోవడానికి, భూములను కోల్పోవడానికి సంతోషంగా ఇష్టపడి శ్రమలు అనుభవించడానికి కూడా వెళ్తున్నారు. కారణం ఏంటో తెలుసా? రాబోతున్నటువంటి ఆ మహిమ, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కోసము ఈ భూమి మీద హింసలు అనుభవిస్తూ ఉన్నారు. కనుక హింసలు లేకుండా దేవుని రాజ్యము లేదు. కనుక చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానం పంపవిచ్చితినని, సమాధానం ఇవ్వడానికి రాలేదంట. ఖడ్గమునే కానీ సమాధానం పంపడానికి నేను రాలేదు. మనుష్యునికి వాడి తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడళ్ళకి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటి వారు అతనికి, మీ ఇంట్లోనే నీకు శత్రువుడు. ధర్మరావు గారు, మీ ఇంట్లోనే మీకు శత్రువుడు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అంట సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదంట, కత్తిని ఇవ్వడానికి వచ్చాడంట. కారణం ఏంటి? మీ ఇంట్లో నువ్వు ఉన్నావు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. నీ తల్లిదండ్రులు లోకం వైపు లోకుతున్నారు. నువ్వు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకడానికి రావాలని ఉద్దేశించావు. ఇప్పుడు శత్రుత్వం అందరూ పెరుగుతుంది. మీ కుటుంబంలోనే శత్రుత్వం పెరిగినప్పుడు, కుటుంబం పక్షమున, నీ తల్లిదండ్రుల పక్షమున, నువ్వు అక్క చెల్లెల పక్షంగా నిలుస్తావా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి హింసలు పొందడానికి ఇష్టపడతావా? నీ ముందు దేవుడు ఇదే పెట్టాడు. మా ఆయన ఒప్పుకోడండి, నాకైతే ఇష్టం కానీ, ఈవిడికైతే ఇష్టం కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోడంట. అందుకే దొంగతనంగా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బ్రదర్. ఏమమ్మలాగా ఎరకెరకల కుటుంబంలో మొట్టమొదటగా నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, భూములైనను ఎవరైతే వదులుకొని క్రీస్తు యేసునందు శ్రమలు, హింసలు అనుభవించడానికి బయలుదేరుతారో వారు నా సంబంధులు. వారికి నేను నిత్య జీవం ఇస్తాను. నీకు నిత్య జీవం కావాలంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి హింస పొందడానికి ఇష్టపడతావు. ఎవరు ఇష్టపడతారు? భక్తిపరులు. ఎవరు ఇష్టపడరు? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునేవారు, దిద్దుబాటును ప్రేమించలేని వారు, దైవభక్తి విషయంలో సాధకము చేసుకుని లేని వారు, వీటినన్నిటి కోసం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేని వాళ్ళు, నోటికి కళ్ళెం పెట్టుకోలేని వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? లోకంలోకి వెళ్ళిపోతారు. అంటే వారికి తల్లిదండ్రులు ఎక్కువ, వాళ్ళ అక్క చెల్లెళ్ళే ఎక్కువ, వారి బంధుమిత్రులే ఎక్కువ, వారి ఇరుగు పొరుగు వాళ్ళే ఎక్కువ, వారి తోటళ్ళు, తోటికాడుల్లో అత్తలే ఎక్కువ. కానీ హింసలు పొందడానికి క్రీస్తు ప్రభువునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి రావడానికి ఇష్టం. అయితే మీరు భక్తిహీనులా, భక్తిపరులా? చెప్పడం లేదు. నిజమేనా? తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేస్తారేంటో నాకు తెలియట్లేదు. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును,
అంత్యొకయు ఈకుడిలను లుస్త్రాను పట్టణములో నాకు కలిగిన హింసలు ఉపద్రవములు తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితివి కానీ వాటినన్నింటి ప్రభువు నన్ను ఈకుడియ లుస్త్ర అనే పట్టణంలో పౌలు గారు హింసలు అనుభవించారు. సువార్త ప్రకటిస్తే రాళ్లతో కొట్టి రువ్వారు, రాళ్లతో కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సరే చావు మరణపు అంచులోనికి వెళ్ళిపోయినటువంటి పౌలు గారు మరలా సరిదిద్దుకొని మరలా గ్రామంలోనికి వెళ్ళి తిమోతిని పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నా బాధ, నా విశ్వాసము, నా ఓర్పు, నా సహనము నీకు అన్నీ తెలుసు. నేను ఎలా హింసించబడ్డానో నువ్వు కళ్ళ ద్వారా చూసావు. కనుక నీవు హింస పడుతున్నప్పుడు నీవు నీ ధైర్యాన్ని విడిచిపోకూడదు. ఎందుకో తెలుసా? నీ శ్రమలో, నీ హింసలో అన్నిటి యందు దేవుడే నిన్ను విడిపిస్తాడు. ఆయన శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. బాధ బోధిస్తే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే ఏమి విసిరారు? రాళ్ళు విసిరారు. కానీ ఎప్పుడు విశ్వాస జీవితంలో వెనుకొంచి వేయలేదు పౌలు గారు. ముందుకు కొనసాగి ఆ దెబ్బలతో, ఆ గాయాలతో ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఊర్లోకి వెళ్ళిపోయి తిమోతిని పిలిచాడు. తిమోతి, ఏంటయ్యా ఈ గాయాలు, ఏంటయ్యా ఈ దెబ్బలు? ఏదో బాధ చెప్పాను, నాకు ఈ దెబ్బలు వచ్చాయి. నువ్వు చూస్తున్నావు కదా నేనేం తప్పు చేశాను. నా విశ్వాసం, నా దీర్ఘశాంతము, నా ఓర్పు, నా సహనము కళ్ళతో చూస్తూ ఉన్నావు. కనుక నీకు కూడా ఇవి సంభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఎప్పుడు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. నమ్మకమైనటువంటి కొంటండి ఎవరు? తిమోతి. ఎవరికి? పౌలు. ఏంటో చేసి చూస్తున్నాడు. పౌలు గారు పడినటువంటి హింసలు, ఉపద్రవములు చూస్తూ ఉన్నాడు. దెబ్బలు చూస్తున్నాడు, నిందలు చూస్తున్నాడు, అవమానాలు చూస్తూ ఉన్నాడు. ఇది నీకు ఒక పరీక్ష లాంటిది. కనుక అన్ని విషయాలను చాలా మితంగా ఉండాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి, సన్నద్ధుడు కలిగి జీవించాలి. బోధించని అందును, బుద్ధి చెప్పటి అందును అన్ని విషయాలు నువ్వు సన్నద్ధుడి వైపు కలిగి జీవించాలని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక పౌలు గారికి హింసలు వచ్చాయా? హింసలు వచ్చాయి. ఎలాంటి హింస? ఈ ఆస్తి పోవడం కాదు, ప్రాణం మీదకే వచ్చింది హింస. రావుతో కొట్టి చంపేశారు. కనుక మీరు ఆలోచన చేయండి, ఆలకించడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించిన వారికి ఏమొస్తాయి? హింసలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో నీ విశ్వాస జీవితంలో వెనుకొంజి వేస్తే నీ యందు దేవుని ఆత్మకు సంతోషం లేదు. నువ్వు రక్షించబడినటువంటి స్థితిలో లేవు. నువ్వు నాశనం లోతుల్లోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. కనుక చాలా మంది ఇటువంటి శ్రమలు, ఇటువంటి ఉపద్రవములు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే సమాజంగా కూడుకుంటా మానేస్తున్నారు. ఏమక్క రాళ్ళ తెలుసుంటే భరించలేనటువంటి సాధన శ్రమ. అందుకే మనకు మాదిరి దేవుడు ఉంచాడు. నీ కుటుంబమే, నీ తల్లిదండ్రులే, నీ ఇరుగు పొరుగు వారి వలనే ఎటువంటి అపాయమైన నీకు రావచ్చు. అందుకే నేను సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదు, ఖడ్గాన్ని ఇవ్వడానికి వచ్చాను. నీ ఆశలు, నీ చూపులు లోకం వైపా, ఇహలోకమైనటువంటి మాలిన్యం వైపా, లేకపోతే దైవ భక్తి విషయంలో సాధకము చేసుకొని వాటిని సంపాదించుకునే వైపా, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఆలోచన చేసి భక్తి, దైవ భక్తి, సద్భక్తి అనే విషయాలను మనము ఇంతవరకు నేర్చుకోవడం జరిగింది. ఇది ఉపోద్ఘాతం చెప్పండి. ఈరోజు ఒక పరిచయం మాత్రమే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించిన వారు హింస పొందుతారని ఇది పరిచయం మాత్రమే చేశాను. అవి నెక్స్ట్ క్లాసుల్లో అవి ఎలా హింసలు వస్తాయి, అటువంటి విశ్వాస జీవితంలో మనం ఎలా జీవించాలి, ఎలా